ఇదిగో నిన్నే అప్పులు, నిన్నే అమ్ములు. ఏమిటమ్మా ఏం చేస్తున్నావా కిటికీ దగ్గర? అబ్బులకి లవ్ లెటర్ కిటికీలోంచి విసిరేద్దామని. నా బంగారు పిల్లే, అప్పుడే లవ్ లెటర్ రాసేదాకా ఎదిగిపోయిందని తెలివి. నీలాంటి కూతుళ్ళు 100 మంది ఉంటేనేవి ఆ తండ్రికి ఏ దిగులు ఉండదు. ఏం రాసావు చదువు? నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గైతే ఆ ములక్కాయ గారిని ముగ్గులోకి లాగేదట్టాగే. ఇటీ నేనే చదువుతాను. ప్రియమైన నా చెంబుకి చెప్పేటే అతని మొఖం అలాగే ఉంటుందిగా. ఉంటే మాత్రం చెంబులతోనూ చేపల దాకలతోనూ పోలిస్తే వాడు నిన్ను ప్రేమించడు, కాండించి మహానం వేస్తాడు. అబ్బా పోనీలండి చిన్నపిల్ల. తర్వాత ఏం రాసిందో చదవండి. నువ్వు స్థానానికి వెళ్ళేటప్పుడు పొట్లకాయ లాంటి నీ నడుము చూస్తున్నాను, ఎండిపోయిన తామరాకు లాంటి నీ ఎదురొమ్ము చూసి నా ఎదలో రగులుకుంది ప్రేమ. నడుమై ఈ ఉత్తరం చదివితే వాడు నిన్ను తగులుకోడే, నిన్ను కన్న పాపానికి నన్ను తగులుకుంటాడు. నా కడుపుని చెడబుట్టావు. ఈ ప్రేమ లేఖ ఏదో నేనే రాసి తగలతాను, వాడికి ఇచ్చిచ్చావు. నాకివేమొద్దు, ఏకంగా అతనితోనే లేచిపోతాను. తప్పమ్మా, నీకు ప్రేమ అనుభవం తక్కువ, అందుకని నేను మీ అక్కని పిలిపిస్తాను. అప్పుడు దాకా నువ్వే తప్పుడు దావా తక్కువకూడదు, సరేనా? ఈ లోపే నా చెంబు ఎవరితోనైనా లేచిపోవడాన్ని నిన్ను తగలయ్యా. ఆ మాట తప్ప మంచి ముక్కే రాదుటే నోటమడించి. ఇదిగో నా అంతటి వాడిని పడేసిన ప్రేమ లేఖ మీ అమ్మ మొట్టమొదటిసారిగా నాకు రాసింది. కింద మీ అమ్మ పేరు కొట్టేసి నీ పేరు రాసేసి ఆ ములక్కాయ గాడికి ఇచ్చే దెబ్బకి పడిపోతాడు. అలాగే ఇదిగో కింద మీ అమ్మ పేరు కొట్టేయడం మర్చిపోకే, లేకపోతే అది చదువుకుని వాడు వేరే రూట్ లో వస్తాడు, ఆఖరికి నిన్ను తల్లి లేని దానిని చేసేస్తాడు. ఈ వయసులో కూడా ఇంకా తప్పుడు ఆలోచనలే. ఏమిటమ్మా ఏమిటి ఫ్యాక్టరీలో న్యూసెన్స్? బయట పో ముందు. బాబు గారు, మీ ఫ్యాక్టరీలో పనిచేసే కృష్ణమూర్తి భార్యనండి, మా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడండి. అందుకు నేనేం చేయను? ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరు మా ఆయన్ని పట్టించుకోవటం లేదయ్యా. ఆయన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది అయ్యా. అందుకు నన్నేం చేయమంటావు? అమెరికా పంపించమంటావా? బాబు మాది చాలా పెద్ద కుటుంబం బాబు, ఆయన మాకు దిక్కు. ఆయన బ్రతికించి పుణ్యం కట్టుకోండి బాబు. మనుషుల్ని బ్రతికించేది డాక్టర్లు, నేను కాదు. ఏడుపేది అక్కడేడు. బాబు బాబు అనంత బాబు, మీరే మాకు దిక్కు బాబు, మీరే కాపాడాలి. మా పేరే దిక్కులేదు బాబు. ఊరుకోమ్మా ఊరుకో. ఈ వేళ కృష్ణమూర్తి భార్య జరిగింది, రేపు మాకేమన్నా అయితే మా ఇంట్లో గతి కూడా ఇంతే కదమ్మా. సూర్యకిరణాలకి మంచుకొండ కరగడం సహజమే గాని పేదవాళ్ల కన్నిటికి ధనవంతులు గుండె కరగటం అసాధ్యం. ఇవన్నీ తలుచుకునే ప్రయోజనం లేదు. ఈ సంగతి లేబర్ కమిషనర్ కి తెలియజేసి నీకు న్యాయం జరిగేలా చేస్తాను. చిచి, ఇంటికాడ పిల్లల కస్సుమంటే ఈ ఆఫీసర్లు మాత్రం బుస్సుమంటారు. చి యాదవ బ్రతుకు. వెళ్ళండమ్మా. అమ్మా, పిల్లంతో గొడవ పడి వచ్చినట్టున్నాడు, జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విప్లవ. విజిటింగ్ కార్డులో విప్లవ అని పేరు చూడగానే నువ్వే అనుకున్నాను. రా కూర్చో. థ్యాంక్ యూ. శేఖర్ అనగానే నువ్వని నేను అనుకోలేదు. అనుకుంటే వచ్చేదానివి కదా. నన్ను ఇంకా అర్థం చేసుకోలేదా విప్లవ? ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మరి నీ సంగతి? అదే పెళ్లి చేసుకున్నావా? నేనేం బెంగపెట్టు కూర్చోలేదు. పిల్లలు? ఇద్దరు. మీ ఆవిడ అందంగా ఉంటుందా? అందం మాట దేవుడెరుగు, ఐశ్వర్యం మాత్రం బాగా ఉంది. చాలా సంతోషం. అయిన వాళ్ళని కాదనుకున్నందుకు ఐశ్వర్యాన్నైనా అందుకోగలిగావు. పెద్ద ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు, నన్ను నీ దగ్గరికి రప్పించుకోగలిగావు. అంటే ఇది యాక్సిడెంట్ అయిన మా ఫ్యాక్టరీ వర్కర్ పర్సనల్ ఫైల్. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్ జరిగింది. నువ్వు ఒకసారి ఆ వర్కర్ని ఎంక్వైరీ చేసి న్యాయం జరిపించాలి. షూర్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. విప్లవ,
ఏం లేదు. అమ్మగారు మన కృష్ణమూర్తి చచ్చిపోయాడమ్మా. శవాన్ని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాడు. ₹1,00,000 కాంపెన్సేషన్ నేను ఇవ్వను. అసలే కంపెనీ లాస్ లో నడుస్తుంది. ఈ కంపెనీ లాస్ తో నడుస్తుందో లాభాలతో నడుస్తుందో తెలియనంత పిచ్చిదాన్ని కాదు సార్ నేను. అతని కుటుంబాన్ని ఆదుకోవడం మీ నైతిక బాధ్యత. నాకు బాధ్యతలు గుర్తు చేయడానికి కాదమ్మా నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంది. ఓటీ వస్తుంది కదా అని ఆ కృష్ణమూర్తి తాగి పనిలోకి వచ్చి ఉంటాడు. తూలి మిషన్ కింద పడి చచ్చి ఉంటాడు. నో, ప్లాంట్ మంచిది కాదని నేను హెచ్చరించినా మీరు వినకుండా నా నోటీస్ కు రానివ్వకుండా రూల్స్ కి వ్యతిరేకంగా నైట్ టైం ప్లాంట్ నడిపించారు. అది సక్రమమైంది కాదు కాబట్టి కృష్ణమూర్తి చనిపోయాడు. అందుకు మీరు కాంపన్సేషన్ కట్టాల్సిందే. నేను కట్టను. అయితే ఇక మీరు మీ ఆస్తులు తాకట్టు పెట్టి బ్రతకవలసిందే. నేను సమ్మె నోటీస్ జారీ చేయిస్తున్నాను. సార్, ఈ స్ట్రైక్ వారం రోజుల కంటే ఎక్కువ ఉండదండి. సార్, మీరు వేరే వాళ్ళకి సరుకు ఆర్డర్ ఇవ్వద్దండి ప్లీజ్. హలో మై గాడ్. హలో మిస్టర్ ప్రతాపరావు, ధనరాజ్ గారు నిన్ను కలుసుకోవడానికి అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఒక వారం రోజుల్లో పంపిస్తామని మీరు ధనరాజ్ గారితో చెప్పండి సార్. సారీ, ఆయన ఆర్డర్స్ పాస్ ఆన్ చేయడం వరకే నా డ్యూటీ. ధనరాజ్ గారు ఎక్కడున్నారు? మేడ మీద. బాగా కోపంగా ఉన్నారా? అంత మెల్లిగా అడుగుతావేంటి? అగ్నిపర్వతంలో పేలిపోతున్నారు. దేవుటయ్య, ఆయన అగ్నిపర్వతంలో మండిపోతున్నాడన్నా అలా నవ్వుతుంటే. అది తుఫాను ముందుండే ప్రశాంతం. సారీ సార్, సరైన సమయానికి సరుకు అందించలేక మీకు అసౌకర్యం కలిగించాను. నువ్వు కలిగించింది అసౌకర్యం కాదు, ఆర్థిక నష్టం. మనుషుల ప్రాణాలు పోవటానికైనా ఇష్టపడతా గాని మనీ వేస్ట్ అయితే నేను సహించను. నీ మూలంగా నా ఎక్స్పోర్ట్ బిజినెస్ కు ఎంత నష్టం వచ్చిందో తెలుసా? 15 లక్షలు, 15 lakhs. ఏం చేయమంటారండి? మా ఫ్యాక్టరీ కార్మికుల చేత సమ్మె మానిపించాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ వాళ్ళు దాని మాటకే విలువిచ్చి సమ్మె మానటం లేదు. ఎవరది? మా ఫ్యాక్టరీ పర్సనల్ ఆఫీసర్, పేరు విప్లవ. ఏమిటి సార్, విప్లవ మీకు తెలుసా? అక్షరాల్లోనే కాదు, ఆచరణలో కూడా విప్లవ ధనవంతులకు శత్రువే. మిస్టర్ ప్రతాపరావు, డోంట్ వరీ, నీ ఫ్యాక్టరీ మూతపడకుండా నేను చూస్తాను. రేపు యూనియన్ లీడర్స్ ని ఫ్యాక్టరీకి పిలిపించు. సార్, వాళ్ళనా? సంప్రదింపులకు.
మీరు ధనరాజ్ గారని పెద్ద కోటీశ్వరు. రేపు వర్కర్స్ ముందు మేం చెప్పినట్టు చెప్తే ఈ డబ్బుతో అమ్ముడు పొమ్మంటావా? నో 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 నో, అర్థం చేసుకోమంటున్నాను. నీ బ్రతుకు తెరువుకి మార్గం చేసుకోమంటున్నాను. నువ్వు ఇచ్చే డబ్బు పోయి నా భర్తను తీసుకొస్తుందా? Oh my God, will you? చూసావా, లోక జ్ఞానం తెలియని పసిపిల్ల. పాలు చూసినా ఆపలేదు, బుచ్చగించినా ఆపలేదు. నోట్లు చూపిస్తే నోరు మూసింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన ఆ డబ్బు కావాలో, అర్ధంతరపు చావు కావాలో. ఈ విప్లవం మొన్న నా దగ్గరకు వచ్చి జీతం పెంచమని అడిగింది. నేను వీల్లేదన్నాను. ఆ కడుపు మంటతో కుట్ర పన్ని మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి సమ్మెలోకి దించింది. మూసివేయబడ్డ బీ ప్లాంట్ రాత్రులు పనిచేయటం, అందులో జరిగిన యాక్సిడెంట్ లో కృష్ణమూర్తి చనిపోవటం కూడా నా కుట్రేనా మిస్టర్ ప్రతాప్రావు? కుట్రో కాదో ఇప్పుడే తెలుస్తాను. డాక్టర్ గారు, నేను ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ని. కృష్ణమూర్తికి వైద్యం చేస్తున్న సమయంలో అతను ఆల్కహాల్ తీసుకున్నట్లు మా ప్రాథమిక పరీక్షలో వెల్లడైంది. ఇవిగో రిపోర్ట్స్. నో, అవినీతిపరుడైన ఈ డాక్టర్ని డబ్బుతో కొని మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తున్నారు. అలాగా? అయితే నిజమేమిటో చనిపోయిన కృష్ణమూర్తి భార్య నోటి ద్వారానే విను. రామ్మా, ధైర్యంగా రా. వాస్తవం ఏమిటో వివరంగా చెప్పు. చెప్పమ్మా. ఆ రోజు మా ఆయన నేనెంత చెప్పిన అయినకుండా తాగి ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఆయన చావుకి తాగుడే కారణం. చాలా, ఇంకా ఏమైనా సాక్ష్యాలు చెప్పించాలా? విన్నారుగా, ఇక మీరు మీ పనుల్లోకి వెళ్ళండి.